మరో జలసంధి దిగ్బంధానికి ప్రణాళికలు వేస్తోందా? మరో జలసంధి మూసివేతగా ఇరాన్ వ్యూహాలు రచిస్తోందా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. బాబ్ అల్ మండేబ్ జలసంధి మూసివేతకు ఇరాన్ ప్లానింగ్స్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. తాజాగా బాబ్ అల్ మండేబ్ మూసివేస్తుందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హౌతీల ఆధీనంలో ఈ జలసంధి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 12% రవాణా ఉంది. ఆసియా, యూరప్ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా ఇక్కడి నుంచి అవుతుంది. తమ భూభాగం, ద్వీపాలపై దాడి జరిగితే కనుక వెంటనే జలసంధి మూసివేతకు ఇరాన్ చర్యలకు పూనుకోబోతుంది. ఇరాన్ దిగులను టార్గెట్గా చేసుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుంటే ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ అరేబియా సముద్రాన్ని కలిపే ఈ మార్గాన్ని ఇప్పటికే అస్థిరంగా ఉన్న నేపథ్యం బాబ్ అల్ మండేబ్ ప్రాంతాన్ని అస్థిర ప్రాంతంగా చెప్తారు. మీరు చూడొచ్చు స్క్రీన్పై. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి అది ఇరాన్, ఒమన్ దేశాల మధ్య గల్ఫ్ ఆఫ్ పర్షియా ప్రాంతంలో ఉంటుంది. కానీ ఇక్కడ బాబ్ అల్ మండేబ్ ఏదైతే ఉందో ఇది గల్ఫ్ ఆఫ్ ఈడెన్ నుంచి సౌదీ వైపు వెళ్ళే మార్గము. ఇక్కడ సరిగ్గా ఇది యెమెన్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. యెమెన్ అంటే మీకు తెలిసిందే హౌతీలు అంటారు, ఎర్ర సముద్రపు దొంగలు. ఈ ఎర్ర సముద్రపు దొంగలుగా పేరుపడ్డ హౌతీలు ఈ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకొని అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా విధ్వంస రచన చేస్తుంటారు. ఇప్పటికే హౌతీలకు అమెరికా, బ్రిటన్ గట్టి దెబ్బ కొట్టాయి. ఈ బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్ని మూసివేయాలంటూ ఇరాన్ ప్లాన్ చేస్తుంది. అంటే ఒకవేళ తమ ఖర్గ్ ద్వీపం లేదా హర్ముజ్ జలసంధిపై అమెరికా లేదా దాని మిత్ర దేశాలు దాడికి పూనుకుంటే కనుక తాము బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్ని కూడా మూసివేసేందుకు తమ మిత్ర దేశాలతో కలిసి ప్లానింగ్ వేస్తామంటూ ఇరాన్ చెప్తోంది. కానీ ఇదంతా మూసివేతకు సాధ్యమయ్యే పనేనా కాదా, దాని గురించి మాట్లాడదాం. కానీ ఒక్కసారి బాబ్ అల్ మండేబ్ అనేది ఏ రకంగా వ్యూహాత్మకంగా ఉండేటువంటి ప్రాంతమో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి మిడిల్ ఈస్టు సంక్షోభంలో వాతావరణం రోజు రోజుకు తీవ్రమవుతుంది, యుద్ధ వాతావరణం. ఇరాన్ చేసిన సంచలన ప్రకటన కూడా ప్రస్తుతం ఒక రకంగా ఇది హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే చమురు వాణిజ్య మార్గాలను పూర్తిగా దిగ్బంధించే వ్యూహాలు ఇరాన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇరాన్కు చెందిన తస్నీమ్ అనే ఒక న్యూస్ ఏజెన్సీ ఉంది. సో ఆ న్యూస్ ఏజెన్సీ చెప్తున్నటువంటి అంశాల ప్రకారం తమ భూభాగంపై కానీ లేదా ద్వీపాలపై కానీ దాడి చేస్తే బాబ్ అల్ మండేబ్ జలసంధి వద్ద ఎస్కలేషన్స్ పెరుగుతాయంటూ సైనిక వర్గం చెప్తుంది. అంటే ఉద్రిక్తతలు పెరుగుతాయని చెప్తున్నారు. ఇక ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన. సముద్ర మార్గంలో ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గాల్లో బాబ్ అల్ మండేబ్ కూడా ఒకటి. ఇప్పటికే ప్రపంచ చమురు గ్యాస్లో సుమారు 20% రవాణా జరిగే హర్మూజ్పై ఇరాన్ ఆంక్షలు ఉన్నాయి. అదంతా కూడా బ్లాక్ చేసి పెట్టింది. మళ్ళీ ఈ బాబ్ అల్ మండేబ్ జలసంధి కూడా మూసివేస్తే ప్రపంచం అతలాకుతలం అవుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే రెండు మూసివేస్తే కనుక ఇక తీరని ఇబ్బంది ఉంటుంది. సో వాస్తవానికి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దిగులను లక్ష్యంగా చేసుకోవచ్చు అంటూ ప్రస్తుతం ప్రకటించిన నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్లో ఇరాన్కు దాదాపు 30కి పైగా దీవులు ఉన్నాయి. ఈ దీవుల్లో చాలా వరకు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా ముఖ్యమైనగా పరిగణిస్తారు. చమురు, గ్యాస్ ఎగుమతి చేయడానికి, సముద్ర భద్రతను కాపాడడానికి, హర్ముజ్ జలసంధిని నియంత్రించడానికి ఇరాన్ సుమారు 10 ద్వీపాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే తమ ద్వీపాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కనుక చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ స్పష్టం చేస్తోంది. సో అదే ఇక్కడ బాబ్ అల్ మండేబ్కు సంబంధించిన సమాచారం కూడా ప్రపంచానికి ఒక ముప్పు లాంటిదే. ఎందుకంటే అరబిక్లో బాబ్ అల్ మండేబ్ అంటే కన్నీటి ద్వారం అంటారు. ఇది ఒక ఇరుకైన సముద్ర మార్గం. ఎర్ర సముద్రాన్ని, ఎడెన్ గల్ఫ్ను అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. అంటే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ను అరేబియా సముద్రాన్ని కలుపుతుంది. ఇది యెమెన్ అంటే ఇరాన్ పెంచి పోషిస్తున్న హౌతీ తీవ్రవాదులు మూకలు ఉన్నారు కదా, సో వాళ్ళ నియంత్రణలో ఉంది. అలాగే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. అంటే జిబూటి, ఎరిత్రియా లాంటి ఆఫ్రికన్ దేశాలు ఉంటాయి. చాలా పేద దేశాలు, చిన్న చిన్న దేశాలు, చిన్న చిన్న ద్వీపాలు. జిబూటి, ఎరిత్రియా వీటి మధ్యలో ఉంటుంది. ఇది అత్యంత ఇరుకైన ప్రదేశం. మనకు హర్ముజ్ అన్న కనీసం 33 కిలోమీటర్లు ఉంటుంది, కానీ ఇది అంతకంటే ఇరుకైన ప్రదేశం. అందులో సగం ఉంటుంది. ఇక ఇది కేవలం 29 దిగువ వెడల్పు మాత్రమే ఉంటుంది. అలాగే ఈ జలమార్గం ప్రపంచ వాణిజ్యానికి ఒక ప్రధాన కేంద్రంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి
యూరప్, ఆసియా, మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్, ఆసియాకు, మిడిల్ ఈస్ట్కు మధ్య చమురు, గ్యాస్ రవాణా మార్గం ఇక్కడి నుంచి కూడా జరుగుతుంది. ప్రధానంగా ఐరోపా, ఆసియా మధ్య సూయజ్ కాలువ గుండా వెళ్ళేటువంటి ఈ ఏ ఓడైనా కూడా బాబ్ అల్ మండేబ్ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. అదిగో మీరు చూడొచ్చు ఒకసారి మ్యాప్ వేయండి. దాడి దృశ్యాలు ప్రస్తుతం పక్కన పెడితే ఇగో ఈ మ్యాప్ ఉంది కదా, సూయజ్ కాల్వ అంటారు. అది అటువైపు ఏమో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, ఇదేమో సూయజ్ కాల్వ. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఈడెన్, అది గల్ఫ్ ఆఫ్ పర్షియన్ హర్ముజ్ ఉంది, ఇదేమో గల్ఫ్ ఆఫ్ ఈడెన్. ఇక్కడ మనకు చూడండి, ఇటువైపు జిబుటి, ఎరిత్రియా అని ఉంటుంది ఎడమవైపు, మనం మీరు స్క్రీన్ పైన చూస్తున్న దాని ప్రకారం. అటువైపు వచ్చేసి యెమెన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఇరుకైన ప్రాంతం ఏదైతే ఉందో ఇది హర్ముజ్ కంటే ఇంకా ఇరుకైంది. బాబ్ అల్ మండేబ్ అంటారు ఈ సంధి ఏదైతే ఉందో. ఇక్కడ నుంచి అదిగో అక్కడ అటు సౌదీ రియాద్ ఉంటుంది, పైకి సౌదీ రియాద్ వరకు కలుస్తుంది. రియాద్ తర్వాత ఎమిరేట్స్ దేశాలు ఇవన్నీ కూడా అటువైపు కలుస్తాయి. సో ఆ రకంగా అక్కడి నుంచి ఇప్పుడు మనం హర్ముజ్ ఒకవైపు అయితే తూర్పు అనుకోండి, సపోజ్ ఇది వెనకాల పశ్చిమ వైపు అనుకుందాం ఉదాహరణకి, అంటే తూర్పు పడమరలాగా ఉంటాయి. ఇది వెనకాలకు ఉంటుంది, అది ముందుకుంటుంది హర్ముజ్. సో ఇక్కడ నుంచి సౌదీ నుంచి ఇక్కడ నుంచి కూడా కొన్ని వస్తాయి మనకు, సౌదీ లేదా ఇతర గల్ఫ్ దేశాలు, ఎమిరేట్స్ కావచ్చు, ఇంకా మిగతా దేశాలు ఇక్కడ నుంచి కూడా హార్బర్స్ ఉంటాయి, షిప్ ఓడరేవులు ఇక్కడ నుంచి వస్తుంటాయి. సో ఇక్కడ ఇది బాబ్ అల్ మండేబ్ అనేది చాలా కీలకం. ఇక్కడ మరి ఇరాన్ అక్కడ ఉంది కదా, ఇక్కడికి ఇరాన్కి ఎట్లా పట్టుంది అనుకోవచ్చు మీరు. అసలు విషయం ఇదే, ఇక్కడ ఇరాన్ భూభాగం కాదు, ఇరాన్కి సంబంధం లేదు. కానీ ఇక్కడ ఇరాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాద మూకలు, ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, హౌతీలనే ఎర్ర సముద్రపు దొంగలు. ఇదిగో వీళ్ళే ఈ ఎర్ర సముద్రపు దొంగలు ఇక్కడ కాపలా కాస్తూ వీళ్ళు ఏమైనా వచ్చే వాటిని, వచ్చిపోయే నౌకల్ని, వాణిజ్య నౌకలపై దాడి చేస్తూ దోచుకుంటారు. సో ఇది వీళ్ళ పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళ మీద ఇప్పటికే చాలాసార్లు వీళ్ళపై దాడులు చేశాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పటికే ఈ ప్రాంతాన్నంతా కూడా విడిపించేందుకు దాదాపు అక్కడ బ్రిటన్, అమెరికా సేనలు కలిసి జాయింట్గా అటాక్స్ చేశాయి చాలాసార్లు. యెమెన్ ఉంది కదా, యెమెన్లో యెమెన్ ప్రాంతంలో అక్కడ ఏవైతే ఇవి నౌకలు ఉన్నాయో ఎర్ర సముద్రంలో, వాటిని దాటే సమయంలో అంతెందుకు భారత నౌకల్ని ఎవరిని విడిచిపెట్టరు వీళ్ళు. ఆ సముద్ర దొంగలు ఎట్లా ఉంటారంటే దాన్ని హైజాక్ చేస్తారనమాట. సో ఇక్కడ బ్రిటన్, అమెరికా కలిపి గతంలోనే వాళ్ళ సనా అని ఉంటుంది వాళ్ళ క్యాపిటల్, యెమెన్ క్యాపిటల్ సనా, అక్కడ నుండి ఓడరేవులను టార్గెట్ చేసి విధ్వంసం చేసే. ఇప్పటికే ఒకటి అర్థం కాదు, ఇక్కడ ఇరాన్ కనుక హౌతీలకు పని చెప్పి దాన్ని ఆపాలనుకుంటే ఊరుకుంటారా? ఇప్పుడు నిన్నటి వరకు అమెరికా, ఇక నుంచి దీనికి బ్రిటన్ తోడై ఇంకేదైనా ఫ్రాన్స్ లాంటి పశ్చిమ దేశాలు తోడే అనుకో, పిండి పిండి చేస్తాయి. రోట్లో రోకలేసి దంచుతారు కదా, అలా దంచుతాయి. అలా ఉంటుంది పరిస్థితి. అంత ఈజీ ఏం కాదు. అంటే ఆ ప్రాంతానంతా కూడా ఇలా మదనం చేస్తారు పశ్చిమ దేశాలు. ఎవడు ఊరుకోవచ్చు చూస్తూ, ఇష్టం ఉన్నట్టుగా దీన్ని ఆపుతాం దాన్ని ఆపుతాం అంటే అది పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఇరాన్ నియంత్రణ ఏమి ఉండదు. బహుశా ఇరాన్ హౌతీలకు ఎట్లాగో పెంచి పోషిస్తుంది ఎప్పటి నుంచో. మళ్ళీ చెప్తున్నాను, ఇరాన్ ఎవరెవరిని పెంచి పోషించింది? ఇరాన్ హౌతీ ఎర్ర సముద్రపు దొంగల్ని పెంచి పోషించింది. ఇరాన్ గాజా పలస్తీన్లో హమాస్ను పెంచి పోషించింది. ఇరాన్ హెజ్బుల్లా లెబనాన్ను పెంచి పోషించింది. ఇవాళ లెబనాన్ అంతా సర్వనాశనం అవుతుంది. ఇరాన్ సిరియాలో మిలీషియా గ్రూపులను పెంచి పోషించింది. సిరియా అంతా కూడా సర్వనాశనమైంది. ఇరాన్ ఇరాక్లో షియా తెగలను పెంచి పోషిస్తోంది. అక్కడ కొట్లాటలే. ఇరాన్ మిస్సైళ్ళను తయారు చేసింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలనుకుంది. ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా విధ్వంసానికి వ్యూహరచన చేసింది అనేది ప్రధానంగా పశ్చిమ దేశాలు, అమెరికా చేస్తున్న ఆరోపణ ఇది. ఇవన్నీ కూడా ఈ దేశాల్లో ఇప్పుడు నేను చెప్పిన ఫ్రాక్సీ సంస్థలు, ఈ తోక సంస్థలు, మిలీషియా గ్రూపులన్నీ కూడా తీవ్రవాద సంస్థలుగా ముద్ర వేశారు. అమెరికా, పశ్చిమ దేశాలు కాదు, ఐక్యరాజ్య సమితి కూడా వీటిని తీవ్రవాదులు అంటూ ముద్ర కొట్టి వదిలేశారు. వీళ్ళు చేస్తుంది అదే. మహా అయితే ఇక్కడ ఏం చేస్తారు, హౌతీలకి, ఆ ఎర్ర సముద్రపు దొంగలకి ఇరాన్ వైపు నుంచి మిస్సైళ్ళు, డ్రోన్లు ఇవన్నీ సప్లై చేస్తూ ఉంటారు. అది. సో ఆ రకంగా వీళ్ళు దాడులకు వ్యూహరచన చేస్తుంటారు బహుశా. ఇప్పటికే మీకు తెలిసిందా, బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది ఇజ్రాయెల్లో.
ఈ హౌతీలు ఇదిగో ఇక్కడ నుంచి యమన్ నుంచి బెన్ గురియన్కి దాడి చేశారు మిసైళ్లతో. గతంలో 2025లో జరిగిన వార్లో, అంటే పోయినాడు అక్టోబర్ టైంలో అనుకుంటా. సో అలా ఉంటుందంటే ఇక్కడ ఇరాన్కు మద్దతుగా ఇక్కడి నుంచి వీళ్ళు కూడా మిసైల్ ఎక్కుపెట్టారు. కానీ ఊరుకుంటుందా ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? పొట్టు చేసింది. వాళ్ళ సనా సముద్ర బోర్డర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా, ఇంకా కొన్ని చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలంతా కూడా పూర్తిగా పిండి చేసింది. మరి ఇప్పుడు ఇరాన్ ఈ బాబ్ మండేబ్ని ఇంకా దేన్నో మొత్తం మూసేస్తానంటే ఎవరు చేతులు ముడుచుకొని కొట్టుకోరు. ఇప్పటికే చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాలను కూడా విలువెల్లాడుతున్నాయి. ఇక అదే కనుక జరిగితే ఖచ్చితంగా అన్ని దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి, పశ్చిమ దేశాలు. సో అది ఉంటుంది, అలా ఉంటుంది పరిస్థితి. సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇరాన్ ఈ వ్యూహాలకు పదును పెడుతుందని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఖర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తుంది. 5 రోజుల డెడ్లైన్ ఇచ్చారు. ఈ 5 రోజుల్లో చర్చలకు మార్గం సుగమం చేసుకుంటే మంచిది, లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో మనం ఇక్కడ ఈ ఓడలు ఈ మార్గానికి అంతరాయం ఏర్పడితే కనుక కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ఆఫ్రికా ఖండం చుట్టి రావాల్సి ఉంటుంది. దీనివల్ల డెలివరీ సమయం దాదాపు 20 రోజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి రవాణా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఈ బాబ్ అల్ మండేబ్ గుండా ఇప్పటివరకు వాణిజ్యంలో 12% జరుగుతుందని చెప్తున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతం హర్ముజ్ జలసంధి తర్వాత ఇరాన్ బాబ్ అల్ మండేబ్పై దిగ్బంధన విధిస్తే కనుక ప్రపంచ చమురు గ్యాస్ సరఫరాలో 20% అంతరాయం ఏర్పడచ్చని చెప్తున్నారు. సో మొత్తం కలిపి 30%. ఇక భారత్ విషయానికి వస్తే భారత్ నుంచి యూరప్, ఉత్తరాఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్ళే దిగుమతులు కూడా ఈ సూయజ్ కెనాల్ మీదుగానే వెళ్తాయి. కాబట్టి ఈ మార్గంలో ప్రవేశించాలంటే బాబ్ అల్ మండేబ్ జలసంధిని దాటాల్సి ఉంటుంది. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మరి అమెరికా ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుతున్న గల్ఫ్ యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇరాన్ భూభాగంపై, ముఖ్యంగా దక్షిణ ద్వీపాలపై భూతల దాడులకు దిగితే కనుక ప్రపంచ వాణిజ్యానికి వెన్నుముకంగా ఉన్నటువంటి బాబ్ అల్ మండేబ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ కొత్త హెచ్చరికలు అయితే ఇస్తోంది. తమను ఇంకా రెచ్చగొడితే వెంటనే యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఈ వ్యూహాత్మక జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ టెహ్రాన్ చెప్తోంది. ఇక గల్ఫ్ ఆఫ్ ఎడెన్ను కలిపే ఈ బాబ్ అల్ మండేబ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఒకవేళ హౌతీలు దీనిపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించిపోవడమే కాకుండా చమురు సరఫరా ఆగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరికలను ప్రతిస్పందనగా ఇరాన్ ఈ రకమైనటువంటి అస్త్రాన్ని బయటకు తీయడం ఇప్పుడు ప్రపంచ దేశాలైతే కొంత ఆందోళనకు గురి చేసేది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇక్కడ అప్పటి నుంచి ఈ దళాలన్నీ కూడా హై అలర్ట్లో ఉన్నట్టుగా ఇరాన్ మీడియా సంస్థ చెప్తుంది. శత్రువును దారికి తెచ్చుకోవడానికి ఈ అక్కడ అన్సరుల్లా దళాలు అంటారు. సో ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇరాన్ గతంలోనే ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేసి వాటిని ఆఫ్రికా మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళాలి చేసిన అనుభవం హౌతీలకు ఉందని చెప్తున్నారు. ఇప్పుడు నేరుగా అమెరికా యుద్ధ నౌకల్ని లక్ష్యంగా చేసుకునేందుకు వారు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో యుద్ధం అయితే ప్రస్తుతం 27వ రోజుకు చేరుకుంది. కాబట్టి సో ఇరాన్ ఏమాత్రం మెత్తబడకపోవడం అమెరికాకు మరోపక్క కొనుక్కు లేకుండా చేస్తోంది. సో నమ్మకమైన హామీలు లేకుండా కాల్పుల విరమణకు, చర్చలకు తావులేదంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా తేల్చి చెప్పారు. అమెరికా ఇజ్రాయెల్ దురాక్రమణకు తమ సమాధానం కేవలం ప్రతిఘటన మాత్రమే అంటూ ఇరానీయులు పదే ప్రకటన చేస్తున్నారు. సో అమెరికా ఒకవైపు కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తెస్తున్న, మరోవైపు ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేయడానికి కూడా ఇరాన్ తప్పుపడుతుంది ఇక్కడ. సో మొత్తానికైతే ఇరాన్ భూభాగంపై కాలు మోపాలని చూస్తే సముద్ర మార్గాలు దిగ్బంధించి ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తామన్న ఇరాన్ హెచ్చరిక ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికానైతే సంక్షోభంలో పడేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. సరే, మొత్తం మీద మరి ఇది జనరల్గా మళ్ళీ చెప్తున్నాను, బాబ్ అల్ మండేబ్ అనేది ఆసియాలోని యెమెన్, ఆఫ్రికా, ఈ జిబూటి, ఎరిట్రియాల మధ్య ఉన్న కీలకమైన జలసంధి అని చెప్తారు. సో ఇది ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్తో, అంటే సింధు శాఖ అంటారు, అది హిందూ మహాసముద్రంతో కలుపుతోంది. దీన్ని గేట్ ఆఫ్ టియర్స్ అని కూడా అంటారు, అంటే కన్నీటి ద్వారం అంటారు. ఇది ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 12% ఇక్కడి నుంచి జరుగుతుందని చెప్తున్నారు. సో ఆ రకంగా దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది సూయజ్ కాలువకు అనుసంధానంగా ఉంటూ ఇటు మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రము, అలాగే ఆసియా దేశాల మధ్య వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గం. సో ఇక్కడ యెమెన్, అరేబియా ద్వీపకల్పము, అలాగే జిబూటి, ఎరిట్రియా మధ్య ఉంటుంది. సో ఆ రకంగా ఇప్పుడు ఇది 32 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. పెరిమ్ ద్వీపం ద్వారా 2 ఛానల్గా డివైడ్ అవుతుంది. అలాగే నావిగేషన్ కష్టతరంగా ఉండడం వల్ల దీనికి
ఇక్కడ దీనికి ఈ పేరు వచ్చింది బాబ్ అల్ మండేబ్ అని, అంటే కన్నీటి ద్వారం అంటారు. సో మధ్యప్రాచ్య సంఘర్షణల కారణంగా ఇది ప్రస్తుతం ప్రపంచ నౌకాయానానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యూహాత్మక ప్రాంతంగా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చాలా క్లియర్, ఈ బాబ్ అల్ మండేబ్ అనేది, మళ్ళీ ఒకసారి చెప్తాను ఫైనల్గా, బాబ్ అల్ మండేబ్ అనేది ఇక్కడ మధ్యధరా సముద్రం అంటే మెడిటేరియన్ సీ, ఎర్ర సముద్రం, రెడ్ సీ, సూయేజ్ కాల్వ, సూయేజ్ కాల్వ ఉంది కదా, అది ఆ కాల్వ. దాంతోపాటు ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అరేబియా, ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అంటారు. అరేబియా సముద్రానికి సూయేజ్ కాల్వ మధ్య ఉంది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అంటారు. ఇంకా పైకి వెళ్తే గల్ఫ్ ఆఫ్ పర్షియా, ఇటువైపు అరేబియా సముద్రం, మనకు భారత్ వైపు మన కేరళ తీరం, గోవా తీరం, ముంబై, సౌరాష్ట్ర, ఇదంతా అరేబియా సముద్రం ఉంటుంది. దానికి కిందికి వస్తే కనుక మనకి ఇండియన్ ఓషియన్, హిందూ మహాసముద్రం ఉంటుంది. అలాగే అటువైపు మళ్ళీ వెనక్కి వెళ్తే కనుక మెడిటేరియన్ సీ, దానివైపు ఇటున్నటువంటి ఈ సింధు శాఖ అంటారు దీన్ని. సో ఆ రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నిటికీ ఇక్కడ అనుసంధానం చేయబడే ఈ బాబ్ అల్ మండేబ్ ఏదైతే ఉందో, అటు హర్ముజ్ పైకి కిందికి బాబ్ అల్ మండేబ్, ఈ 32 కిలోమీటర్ల ద్వారం ఇది కూడా. సో అంటే హర్ముజ్ కంటే కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది. సో ఇది కూడా హౌతీలతో దిగ్బంధనం చేస్తారంట. హౌతీలతో దిగ్బంధనం చేస్తే, సరే ఇరాన్ వైపు అంటే ఇరాన్ విపరీతంగా రిటాలియేషన్ స్ట్రైక్ చేస్తుంది, అక్కడ నుంచి దాడులు చేయగలుగుతుంది. మరి ఇక్కడ ఒకవేళ హౌతీలు కనుక ఈ ద్వారాన్ని దిగ్బంధనం చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఇక యెమెన్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ వెరీ క్లియర్, ఇరాన్ వాడి చస్తూ ఇంకా 10 మందిని చంపాలనే ఒక తీవ్రమైనటువంటి అగ్రెసివ్నెస్తో కనిపిస్తున్నారు. గల్ఫ్ దేశాలపైన దాడి చేస్తున్నారు, ఇక్కడ మునుగుతూ నిండా యెమెన్కి ముంచే రకంగా కనిపిస్తుంది. నిజంగా చెప్పండి, ఒకసారి గల్ఫ్ ఆఫ్ బాబ్ అల్ మండేబ్ని కనుక ఆపితే యెమెన్ దేశంలో ఉన్నటువంటి హౌతీలు మట్టుబెట్టబడతారు. హౌతీలతో పాటు యెమెన్ దేశాన్ని కూడా వాళ్ళ బాంబులతో పిండి చేస్తారు. మళ్ళీ అదే చెప్తున్నాను. సో ఇక్కడ యెమెన్ కూడా, ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను, లెబనాన్ పరిస్థితి ఏంటి, లెబనాన్ కూడా సర్వనాశనం అవుతుంది హెజ్బుల్లా వల్ల. ఆ దేశం వద్దురా ముర్రో మాకు సంబంధం లేదన్నా కూడా అప్రమేయంగా అనవసరంగా వాళ్ళకు సంబంధం లేకుండా దిగిపోయి వాళ్ళకి యుద్ధంలో కూరుకుపోయింది. ఇది పరిస్థితి. సో ఇలా ఉంటుంది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఏం జరగబోతుందని మాత్రం వేచి చూడాల్సిందే. ఇక్కడ ఎందుకంటే ఖర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామంటూ, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తామంటూ అమెరికా నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే పారాట్రూపర్లు దిగుతారని కూడా వార్తలు అందుతున్నాయి. అదే కనుక జరిగితే ఇరాన్ ఏదో ప్రణాళికలు వేస్తుంది, కానీ ఇరాన్ పాచికలు ఇక్కడ దాకా పారుతాయా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. బట్ ఇరాన్ పెంచి పోషించిన హౌతీలు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ప్రతిఘటన అనేది తప్పకపోవచ్చు.